హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఆడవాళ్ళు ఫ్యామిలీల్లో చాలా సఫర్ అవుతున్నారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఎన్నెన్ని ప్రాబ్లాలు వస్తున్నాయి. అవే కాకుండా అమ్మాయిలు 6 సంవత్సరాల అమ్మాయిని కాడించి 60 సంవత్సరాల ఆంటీల వరకు వెనకమాల 10 మంది లైన్ వేస్తూ ఉంటున్నారు. ప్లీజ్ దయచేసి చెప్తున్నా, గాల్లో రోగాలు వస్తున్నాయి. కరోనా లాంటి ఎన్నో రోగాలు, భూకంపాలు, సునామీలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో తెలుసా? ఆడవాళ్ళని ఏదిస్తుంటే. ఇప్పటికన్నా దయచేసి చెబుతున్నా, ఇవన్నీ మానేసేయండి ఫ్రెండ్స్, ఇవన్నీ చేయకండి. ఎందుకో తెలుసా? సృష్టికి మూలం ఆడది. ఆడదాన్ని ఏడిపించిన, ఆడవాళ్ళు బాధపడ్డా, ఆడదాన్ని ఉసురు పోసుకున్న అస్సలే బాగుపడ్డట్టు కానీ సుఖపడ్డట్టు కానీ చరిత్రలో లేదు. ఈ సినిమా డైలాగ్ కాదు ఫ్రెండ్స్, ఇది నిజం. ఎవరిని కానీ ఆడవాళ్ళని కన్నీరు పెట్టనేయకండి ఫ్రెండ్స్. అసలే తల్లిని కానీ, చెల్లిని కానీ, పెళ్ళాన్ని కానీ, కన్న పిల్లని కానీ ఎవ్వరు కూడా. చాలామంది అవసరాలకు ఆడవాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళ అవసరం తీరిన కాలుతో దన్నేస్తున్నారు, చంపేస్తున్నారు, కిరసనాలు పోసి పెట్రోల్ పోసి తగలేస్తున్నారు, అమ్మేసుకుంటున్నారు. ఇది చాలా తప్పు ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి చెబుతున్నా, ఎవ్వరు ఎట్లా చేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆడది తన శరీరం అమ్మి కూడా కుటుంబాన్ని కాపాడాలి, రక్షించాలని కొంతమంది ఆడవాళ్ళు అదే పని మీద ఉండి కుటుంబాలు కాపాడుకుంటున్నారు. అప్పుడు వాళ్ళకి ఏం తప్పు ఉండదు. వాళ్ళని ఎవరైతే మోసం చేసి, వాళ్ళని ఎవరైతే అరాచకాలు అన్యాయాలు చేసి తప్పుగా మాట్లాడినా వాళ్ళకే పాపం తగిలిద్ది. దయచేసి చెబుతున్నా ఫ్రెండ్స్, అందరు కాదు, కొందరినే. ఎవ్వరు కానీ ఆడవాళ్ళని వేధించకండి ఫ్రెండ్స్, బాధ పెట్టకండి ప్లీజ్.